ఒకప్పుడు రైటర్గా తన పెన్నుతో అద్భుతమైన మ్యాజిక్లు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత దర్శకుడిగా మారి సక్సెస్లు అందుకున్నారు. ఇక మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఆయన సినిమాను ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. ఇదివరకైతే డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన హీరోలను నమ్ముకోకుండా హీరోయిన్లతో ఒక భారీ లేడీ ఓరియంటెడ్ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. పురాణ కథలను ఆధారంగా చేసుకుని సినిమా స్టోరీని రాసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనే దాని మీదే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం అందులో ఒకరు సంయుక్త మీనన్ కాగా మరొకరు ఎవరు అనే దానిపైన ఇంకా సస్పెన్స్ అయితే వీడడం లేదు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరొకసారి భారీ సక్సెస్ ని అందుకొని స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చూస్తున్నారు. స్టార్ హీరోల కోసం ఆయన వేచి ఉండాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే తాను ఈ కాంబోను సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మీద అఫీషియల్గా ఇంతవరకు అనౌన్స్మెంట్ రానప్పటికీ మరికొద్ది రోజుల్లో ఈ సినిమా మీద క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను కూడా హారిక హాస్ని క్రియేషన్స్ లో తెరకెక్కిస్తున్నారు. మొత్తానికైతే త్రివిక్రమ్ ఒక భారీ సక్సెస్ తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అల్లు అర్జున్తో కూడా ఒక సినిమా చేస్తున్నారంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నప్పటికీ అల్లు అర్జున్ దానిపైన ఏ విధంగా స్పందించడం లేదు. అందువల్లే అల్లు అర్జున్ మీద కోపంతో త్రివిక్రమ్ లేడీ ఓరియంటెడ్ సినిమాని స్టార్ట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.